వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు అనేది ఈరోజు తెర మీదకి వచ్చిన ప్రచారం కాదు. ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు ఏపీలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మొన్నటి ఎన్నికల తర్వాత నుంచి అనేక రకాల ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దాన్ని ఎండార్స్ చేస్తున్నట్టే ఉన్నాయి. ఎందుకు ఆ దిశగా చంద్రబాబు నాయుడు కూడా ఫోకస్ పెట్టాల్సి వస్తుంది అంటే ఇక్కడ కొన్ని పరిణామాలను మనం టచ్ చేసుకోవాలి. ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, సరే అంతకుముందు ఏం జరిగింది అనేది మనకు తెలుసు. టీడీపీ తెలంగాణ వేదిక మీద పుట్టిన, తెలంగాణ వేదిక మీద తన ప్రస్థానం స్టార్ట్ చేసిన, ఎన్టీఆర్ తెలంగాణ వేదిక మీద టీడీపీని తిరుగులేని జెండాగా నిలబెట్టిన, బట్ ఆ తర్వాత రోజుల్లో తెలంగాణ ఉద్యమం మాత్రం టీడీపీని తెలంగాణ కొంతమేరకు దూరం చేసింది. కేసీఆర్ ఒక టవరింగ్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు కానీ, అలాంటి బీసీ ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉన్న టీడీపీ కానీ తెలంగాణ వేదిక మీద ఉంటే తనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు ఒక ప్రాంతీయ పార్టీగా. అందుకే టీడీపీ మీద ఫోకస్ పెట్టారు, టీడీపీని తరివేసే ప్రయత్నం చేశారు, అందులో కొంతమేరకు సక్సెస్ అయ్యారు. బట్ ఆ ఓట్ బ్యాంకు నిజంగానే టీఆర్ఎస్కి యాడ్ అనేది చాలామంది నేతలు కూడా వెళ్ళి తమ ఆప్షన్ టీఆర్ఎస్గా ఎంచుకున్నారు. అంటే కేసీఆర్ తీసుకున్న ఒక స్ట్రాటజీ వర్కౌట్ అయింది టీడీపీ విషయంలో. ఆ తర్వాత 2014లో ఆ పార్టీ అధికారం లేకపోయినా మెజారిటీ 15 సీట్లు సాధిస్తే వాళ్ళందరినీ తీసుకెళ్లి తన పార్టీలో చేసుకున్నారు. కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు తలసాని లాంటి వాళ్ళకి. వేరే నోట్ లాంటి ఒక ఇష్యూలు కానీ 2018 ముందస్తు ఎన్నికల సమయంలో కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు చేతులు కలపడాన్ని ఆక్షేపిస్తూ ఎన్నికలకు వెళ్ళి ఒక సెంటిమెంట్ రైజ్ చేసే ప్రయత్నం కానీ, ఇవన్నీ కూడా టీడీపీని ఒక భూతద్దంలో చూపించే ప్రయత్నం జరిగింది. డర్టీయెస్ట్ పొలిటిషియన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా చంద్రబాబు నాయుడిని అత్యంత హ్యూమిలేటింగ్గా మాట్లాడేవాళ్ళు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ పేరుతోనే హడావిడి చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో బీజేపీతో చేతులు కలిపి వీళ్ళందరూ కలిసి ఆడిన డ్రామానే టీడీపీని 23 సీట్లకు పరిమితం చేసింది అన్నది వాస్తవం. అయితే 2018 ఎన్నికల్లో సైతం టీడీపీ నుంచి గెలిచిన మెంబర్స్ మొత్తాన్ని ఆఖరికి తన పార్టీలో చేర్చుకొని టీడీఎల్పీనే విలీనం చేసుకున్నాడు కేసీఆర్. అంటే అప్పటికి ఆయనకు అనుకున్న టార్గెట్ రీచ్ అని అనుకున్నాడు, పెట్టుకున్న టార్గెట్. కానీ టీడీపీ నేతలు వెళ్ళిపోయినా, అతిరేద మహారథులు లాంటి వాళ్ళు పార్టీని విడిచిపెట్టినా, తలపడిన నేతలు జారిపోయినా, బట్ టీడీపీ క్యాడర్ మాత్రం రాక్ సాలిడ్గా టీడీపీకి అంతే నిలబడింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే కేటీఆర్ అండ్ కేసీఆర్, హరీష్ రావు బ్యాచ్ చేసిన అవమానాన్ని పర్సనల్గా తీసుకున్నారు. అందుకే టీడీపీ జెండాలన్నీ టువర్డ్స్ రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయ్యాయి. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో 0కి పడేశారు టీఆర్ఎస్ని. ఆ తర్వాత మనం చూస్తే ఒక లాస్య చనిపోయిన తర్వాత వచ్చిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక కానీ, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కానీ మొత్తానికి బీఆర్ఎస్ని 0 చేసినాయి, కేటీఆర్ పెర్ఫార్మెన్స్ 0 చేసినాయి. ఈ రోజున పూర్తిగా ఫామ్ హౌస్కి తెలంగాణ సమాజానికి 10 ఏళ్ళు తన ముఖ్యమంత్రిగా చేసిన ఉంచిన తెలంగాణ సమాజానికి కనీసం ఫేస్ కూడా చూపించుకునే పరిస్థితిలో లేరు కేసీఆర్. ఆ విధంగా ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. తన కూతురే తన మీద తిరుగుబాటు జెండా ఎగరేసి నీ పరిపాలన వరస్ట్ అని చెప్తా ఉంది. అంతకన్నా అతను మదన పడాల్సిన సందర్భం ఒకటి లేదు. అంటే ఆయన శిక్షణ ఆయనే అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక వ్యాక్యూమ్ ఉంది అనేది తెలంగాణలో జరుగుతున్న చర్చ. అందుకే ఆ వ్యాక్యూమ్ని తానే ఎన్కాష్ చేసుకోవాలనుకుంటున్నారు కవిత. బీజేపీ కాంగ్రెస్తో పాటు సమానంగా ఎంపీ సీట్స్ సాధించినా బీజేపీ ఆ దిశగా ఫోకస్ పెట్టట్లేదు సీరియస్గా పార్టీని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో. సో రేవంత్ రెడ్డి సోలోగా పెర్ఫార్మెన్స్ అయిపోతూ ఉంది. ఆ వ్యాక్యూమ్లో కవిత లాంటి వాళ్ళు వస్తున్న క్రమంలో టీడీపీ పూర్వవైభవం మీద దృష్టి పెట్టాలనేది చాలా రోజులుగా ఉన్న డిమాండ్. తాను ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే చంద్రబాబు నాయుడు వచ్చి ఆ పార్టీ ఆఫీస్లో కూర్చోవడం జరిగింది. దాదాపు 4-5 సార్లు కూర్చున్నారైనా వీకెండ్స్లో. చాలామంది గతంలో బీఆర్ఎస్లోకి వెళ్ళి నేతలంతా వచ్చి ఆయన కలిశారు. తీగల లాంటి వాళ్ళైతే మేము పార్టీని మళ్ళా మీరు ఫోకస్ పెడితే రీవ్యాంప్ చేస్తామని మాట్లాడారు. బీఆర్ఎస్లోని చాలామంది ఎమ్మెల్యేలు గాంధీ దగ్గర నుంచి వివేకానంద దాకా అందరూ చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అయితే మొన్న మనం చూస్తూ ఉన్న పంచాయతీ ఎలక్షన్స్ కానీ, ఆ తర్వాత జరిగిన మున్సిపాలిటీ కార్పొరేషన్స్ కానీ, ఎక్కడో చోట ఉమ్మడి నల్గొండ లాంటి చోట, ఉమ్మడి కరీంనగర్, లేకపోతే ఉమ్మడి ఖమ్మం ఇలాంటి చోట టీడీపీ జెండాలు అక్కడక్కడ ఎగురుతూనే ఉన్నాయి. కొంతమంది పంచాయతీలను కూడా కైవసం చేసుకున్నారు, వార్డు మెంబర్లుగా గెలిచారు కొంతమంది. సో ఇలాంటి సందర్భంలో టీడీపీకి అధ్యక్షుని పెట్టాలని అనేది ఒక డిమాండ్. అటు భువనేశ్వర్ని కానీ బ్రాహ్మణ్ కానీ పెడతారనేది చంద్రబాబు నాయుడులో నోట్లోంచే వచ్చిన మాట గతంలో. బట్ ఆ దిశగా అయితే ఆయన ఫోకస్ పెట్టట్లేదు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరిని తీసుకొచ్చి, ఒక సుహాసిన్ లాంటి వాళ్ళనో ఇంకొకరినో తీసుకొచ్చి అధ్యక్షుడిగా పెడతారని చర్చ జరిగింది, కానీ ఆ దిశగా కూడా అంతగా వర్కౌట్ చేయలేదు. అయితే ఇప్పుడు సరైన సమయం. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి. ప్రతి ఒక్క పార్టీ టీడీపీ క్యాడర్ అవసరాన్ని గుర్తిస్తూ ఉంది. అందుకనే ఇక్కడ టీడీపీ అధినేత పూర్తిగా ఫోకస్ పెట్టాలని డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే పార్టీ కమిటీల మీద కూడా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారంటూ ఉన్నారు. తను ఇటీవలే తెలంగాణ టీడీపీ నేతలు కూడా కలవడం జరిగింది. ఆయన వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఇటీవలే తారక రత్న వైఫ్ అలేఖ్య పేరు వినిపిస్తూ ఉంది. ఒకవైపు సుహాసిని ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు, ఆవిడ పేరు వినిపిస్తూ ఉంది. బట్ ఇంకోవైపు చూస్తే తిరునగర్ జ్యోత్స్న జాతీయ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు టీడీపీకి, ఆవిడ పేరు వినిపిస్తూ ఉంది. ఇంకా బీసీ యాంగిల్లో చూసినట్లయితే
గతంలో ఒక బక్క నరసింహులు కానీ కాసాని జ్ఞానేశ్వర్ కానీ ఇలాంటి వాళ్ళకి ఇచ్చి చంద్రబాబు నాయుడు డ్యామేజ్ చేశారు పార్టీ అన్న విమర్శలు వచ్చాయి అప్పట్లో. ఆ తర్వాత అందుకనే ఈరోజు బీసీ నేతానంలోనే ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఎవరిదంటే అరవింద్ కుమార్ గౌడ్. ఇలా అనేక మంది పేర్లు ఈరోజు టీడీపీ నుంచి తెర మీదకి వస్తున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు నిజంగానే టీడీపీ నేతలకు తెలంగాణ టీడీపీ నేతలకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అందరూ కలిసి ఏకాభిప్రాయంతో రండి, నేను కూడా నా ప్రపోజల్స్ చెప్తాను, త్వరలోనే మనం వీలైనంత త్వరగా పూర్తి స్థాయిలో పార్టీ అధ్యక్షుడిని నియమిద్దామని ఆయన హామీ ఇచ్చినట్లయితే ప్రచారం జరుగుతూ వస్తోంది. సో మొత్తానికైతే త్వరలోనే రాబోయే రోజుల్లోనే పూర్తి స్థాయిలో తెలంగాణ టీడీపీ కమిటీలతో పాటు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపిక కూడా పూర్తిగా వస్తుందనేది నాకున్న సమాచారం. లెట్స్ సీ మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు తన మాట ఇచ్చిన విధంగానే అంతే సీరియస్గా ఫోకస్ పెడతారా లేదా అన్నది చూడాలి. బట్ క్యాడర్ని దృష్టిలో పెట్టుకుని అయినా, లీడర్స్ని వదిలేసినా క్యాడర్ని దృష్టిలో పెట్టుకుని అయినా చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీని రీవ్యాంప్ చేయడం మీద మాత్రం ఫోకస్ పెట్టి తీరాల్సిందే.